नमः। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। कुम्भावशारदां वन्दे वेदनादसुधानिधिं पार्थस्य प्रियशिष्यं च हनूमन्तं स्मराम्यहम्। सद्दिव्यसाकेतरामेण पुनीतोऽयं हनुमतात्मजः सत्सम्प्रदायोपदेष्टारम् आचार्यं विकनसं भजे। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। श्री गुरुभ्यो नमः। శ్రీరామాయ నమః. ప్రియ భగవద్బంధువులారా, శ్రీమద్ రామాయణం పారాయణ రోజుకి ఒక సర్గ చొప్పుగా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు 16వ సర్గలోకి వచ్చాం. శ్రీమద్ రామాయణం షోడశ సర్గ బాలకాండ. 15వ సర్గ వరకు దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని చేయాలి అని సంకల్పించుకోవటం, అందుకు రోమపాదుడి దగ్గరికి వెళ్ళి ఋష్యశృంగ మహర్షిని తీసుకొని వచ్చి అయోధ్యలో కొంతకాలం ఉంచిన తర్వాత అయోధ్య విషయాలు, దశరథ మహారాజు కుటుంబ విషయాలు, తనకి సంతానం ప్రసాదించమని, దానికి సంబంధించినటువంటి యజ్ఞయాగాదులన్నీ నిర్వహించాలి అని ఋష్యశృంగ మహర్షిని కోరటం, ఋష్యశృంగ మహర్షి అందుకు అంగీకరించటం, వశిష్ఠ మహర్షి సహాయంతో వశిష్ఠ మహర్షి ఆధ్వర్యంలో అశ్వమేధయాగం, ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని దశరథ మహారాజు చాలా వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ యాగం నిర్వహించిన తర్వాత అశ్వమేధ యాగాన్ని పుత్రకామేష్టి నిర్వహించినటువంటి దశరథ మహారాజు